మెదక్ జిల్లా శివంపేట మండలం తిక్కదేవమ్మగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని సామ్య తాండాలు నెల 1వ తేదీన జరిగిన మాలోత్ మదన్ లాల్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. తుఫరాన్ డీఎస్పీ కార్యాలయంలో బుధవారం డీఎస్పీ వెంకటరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మృతుడు మదన్ లాల్ అన్న కుమారుడు భరత్ ఫ్రెండ్ అనే యువకుడు తన స్నేహితుడైన మేకల నవీన్ అనే వ్యక్తితో కలిసి హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఈ కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని డీఎస్పీ ప్రశంసించారు. ఇందులో సీఐ రంగకృష్ణ, శివంపేట ఎస్ఐ కానిస్టేబుల్ ఉన్నారు. సాయంత్రము షోపేట్ పోలీస్ స్టేషన్కు సౌమ్య తాండా నుంచి వాళ్ళ బ్రదర్ చనిపోయిందని చెప్పేసి వాళ్ళ సిస్టర్ మాలోత్ మదన్ లాల్ వాళ్ళ ఇంట్లో రక్తం మడుగులో కత్తితో పొడిచి రక్తం మడుగులో చనిపోయిందని చెప్పేసి ఎవరు గుర్తులేని వ్యక్తులు చంపారని చెప్పేసి పిటిషన్ ఇస్తే ఎస్ఐ గారు, సిఐ గారు స్పాట్ విజిట్ చేసి అక్కడ డాగ్ స్క్వాడ్లు మీద అన్ని టెక్నికల్ ఎవిడెన్స్ చేయకపోవడం జరిగింది. దాని తర్వాత ఆ రోజు అక్కడ ఒక కారు, ఒక స్విఫ్ట్ కారు అంతకొంత ముందు రోజు జరిగినట్టు మేము నిర్ధారణకు వచ్చాము. 1/1/2025 ఈవినింగ్ 7 నుంచి 10 మధ్యలో ఆ ప్రాంతంలో జరిగి ఉండొచ్చు అనేసి ఇప్పుడు నిర్ధారణకు వచ్చాము. ఆ ఇన్వెస్టిగేషన్లో నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆ రోజు ఒక కారు వచ్చి వాళ్ళ ఇంటి ముందర ఆగిందని చెప్పి మనకు ఇన్వెస్టిగేషన్ తెలిసింది. ఆ కారు ఎవరిని మనము ప్లస్ మిగతా టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఎవరితో వీళ్ళకు గొడవలు ఉన్నాయని చెప్పేసి ఆ రకంగా కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా వాళ్ళ పెద్దమ్మ కూతురు, మన పెద్దమ్మ కొడుకుల మీద సస్పీషియస్గా పిటిషన్ ఇవ్వడం జరిగింది. అన్ని యాంగిల్స్లో ఐడి పార్టీ తూఫాన్ ఎస్ఐ గారు, మనోబాద్ ఎస్ఐ గారు ప్లస్ శివంపేట ఎస్ఐ 2 days పూర్తిగా కష్టపడి, అంటే అన్నోన్ పర్సన్స్ కాబట్టి మనకు ఎవరో తెలుసుకోవాలని 2 days పూర్తిగా ఇదే కేసు మీద ఇన్వెస్టిగేషన్లో ఉండి అన్ని టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత మనకు వాళ్ళ అన్నకు ఇప్పుడు చనిపోయిన తను మదన్ లాల్ వాళ్ళ అన్న తారా సింగ్కు వీళ్ళకు ఒక 2 ఎకరాల పొలం గురించి వాళ్ళకు అన్న కొడుకుని వీళ్ళకు కొద్ది తగాదులు తెలిసి వాళ్ళని సస్పెక్ట్ చేసి వాళ్ళు ఆ రోజు ఆ ప్రాంతంలో వచ్చినట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉన్నది కాబట్టి వాళ్ళే చేసిందని చెప్పేసి నిర్ధారణకు రావడం జరిగింది. ఈరోజు సాయంత్రము ఇక్కడ కాఫీ డే దగ్గర వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఆ రోజు వీళ్ళు ఆయన ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఇక్కడికి తుఫాన్ నుంచి కారులో వెళ్ళి అక్కడ పోయిన తర్వాత వాళ్ళతో ఏదో ఆస్తి గురించి మాట్లాడినట్టు నటించి చంపుదామని ముందే నిర్ణయించుకొని కత్తి తీసుకొని పోయిండు. ఎవరు మనకు భరత్ అని వాళ్ళ అన్న కొడుకు కత్తి తీసుకొని పోయి సడన్గా వాడిని అటాక్ చేసి బ్యాక్ సైడ్ మీ భాగంలో ఈ కృష్ణ ఇష్టం ఉన్నట్టు వాడికి అన్ని చోట్ల పొడిచేసాడు. చిన్న చాక్ మొత్తం అన్ని చోట్ల పొడిచి లాస్ట్కు ఇక్కడ మన మెడ మీద కాలు పెట్టి తొక్కడం కూడా జరిగింది. పూర్తిగా బ్లడ్ మొత్తం లాస్ అయిపోయి అదే రోజు చనిపోయాడు. మనోబాద్ ఎస్ఐ, మా ఐడి పార్టీ, మన శివంపేట ఎస్ఐ, సిఐ గారు క్విక్ రియాక్షన్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది.